ఇలాంటి సమయంలో మాత్రం మేము ఎవరిని కూడా అనుమతించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఎన్జీఓస్ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని వరంగల్లో నల్ల దుస్తువులు రిబ్బన్లు ధరించి నిరసన చెప్పారు. హన్మకొండ కలెక్టరేట్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు ఓకే చెప్పకపోతే ఉద్యమం తప్పదంటున్న టీఎన్జీఓఎస్ జేఏసీ నాయకులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మీద ప్రభుత్వ ఉద్యోగులు ఇలా జంగ్ సైరన్ మోగించారు. చూస్తున్నాం ఇవాళ మొత్తం నల్ల దుస్తులు ధరించి వారు ర్యాలీగా నిరసన తెలుపుతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మాకు చాలా మోసం చేసిందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అసలు ఏంటి, ఎందుకు వాళ్ళు ఇవాళ విద్రోహ దినంగా పాటిస్తున్నారు? ఈ నల్ల రిబ్బన్లు నల్ల దుస్తులు కట్టుకుని ఎందుకు ర్యాలీ తెలుపుతూ ప్రజలకి తెలియజేసేలాగా ఎందుకు ఈ నిరసన అనేది వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి రాజేంద్ర గారు, అసలు ఎందుకు ఈ నిరసన, ఈ నల్ల డ్రెస్సులు ఏంటి, దేని గురించి? మరి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి 2004 సెప్టెంబర్ 1న ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది మరి పెట్టుబడుల మీద ఆధారపడినటువంటి పెన్షన్ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ జీవితాన్ని అభద్రతా భావానికి గురి చేస్తున్న సందర్భంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మరొక అభద్రతా భావానికి వైరస్యానికి లోనైన సందర్భంలో మరి గత 20 సంవత్సరాలను కూడా మేము కొట్లాడడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 33 జిల్లాలలో కూడా కేంద్రాలలో మరి కలెక్టరేట్లో మేము నిరసన ప్రదర్శన తీసుకున్నాం ఈ పెన్షన్ విద్రోహ దినంగా. దానిలో భాగంగానే ఈరోజు హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా ఉమ్మడి జేఏసీ పక్షాన మరి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో పెట్టిందే మేము అడుగుతున్నాం. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాం, మా ఉద్యోగస్తులు ఏదైతే ప్రధానంగా కోరుకుంటున్నారో పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని దాన్ని వెంటనే అమలు పరచాలి, సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. మరీ ముఖ్యంగా రేపు 2వ తారీఖు మాకు ఏదైతే చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించిందో మా రాష్ట్ర జేఏసీని మరి మాకు ఉద్యోగస్తులకు రావాల్సిన ప్రధానమైన 6 డిఏలు కానీ, సిపిఎస్ మన పెండింగ్ బిల్స్ కానీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కానీ, ఇంకా దాంట్లో భాగంగానే సిపిఎస్ కూడా ఉన్నది. మొత్తంగా 63 డిపార్ట్మెంట్లు మా రాష్ట్ర జేఏసీ ప్రభుత్వం ముందు పెట్టింది. మరి అవన్నీ కూడా రేపు జరగబోయే చర్చల్లో తప్పకుండా మరి చర్చలు సఫలీకృతం కావాలని మరి మాకు కూడా ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు కాదు. మరి మేము కొట్టి తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం తప్పకుండా రేపు జరగబోయే చర్చల్లో మా సమస్యలన్నీ నెరవేరుతున్నాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు, మా చర్చల్లో మా సమస్యలు అనేది ఒక కొలికి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకవేళ కాని పరిస్థితుల్లో మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది, ఏం చేయనున్నారు? పెన్షన్ అనేది ఒక సామాజిక ఆర్థిక భద్రత హక్కు. ఇది ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు, ప్రభుత్వం కూడా దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు. 35 నుంచి 40 సంవత్సరాలు ఒక ఉద్యోగి తన సర్వీసును మొత్తం చేసిన తర్వాత తనకు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు ఇది. ఆ హక్కును కాలరాసే విధంగా తీసుకొచ్చిన సిపిఎస్ను రద్దు చేయడం కోసం ఈరోజు వరంగల్ జిల్లా జేఏసీ, హన్మకొండ జిల్లా జేఏసీ పక్షాన ఈరోజు ఉమ్మడిగా ఒక కార్యాచరణ చేపట్టి పెద్ద ఎత్తున ఉద్యోగులు ఈరోజు పబ్లిక్ గార్డెన్ నుండి మొదలుకుంటే ఇప్పుడు హన్మకొండ కలెక్టరేట్ వరకు ఉద్యోగులు వేలాదిగా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఇచ్చిన కార్యాచరణ, తెలంగాణ జంగ్ సైరన్ కార్యాచరణను మేము ఫాలో అవుతాం. ముఖ్యంగా కనుక రేపటి చర్చల్లో కనుక ఫలితాలు రానట్టయితే తప్పనిసరిగా జంగ్ సైరన్ మోగిస్తాం. ఓరుగల్లు బిడ్డలందరికీ కూడా ఉద్యమాలు కొత్త కాదు, ఓరుగల్లు అంటేనే ఉద్యమాల కిల్లా ఇది. కాబట్టి మేము అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలబడి ముఖ్యంగా మా కార్యాచరణ ఏదైతే తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ ఇస్తుందో ఆ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లి మా డిమాండ్స్ అన్నింటినీ సాధించుకుంటామని తెలియజేస్తాం. ప్రభుత్వం మేనిఫెస్టో లోపల మీకు ఖచ్చితంగా ఈ పెన్షనర్స్కి వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ బడ్జెట్ లేదు, ప్రజలకి ఏమి ఇవ్వాలి, మరి మీకు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే అని ఒక ధోరణితో మాట్లాడినట్టు జరిగింది. మరి ఇవాళ రేపు చర్చల్లో మీకు సఫలమవుతుంది నమ్మకం ఉందా? ఉంది. ఎందుకు అనంటే 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగినటువంటి డిమాండు. అప్పుడు మీకు ఆర్థిక పరిస్థితులు తెలియదా? ఇప్పుడు ఈరోజు ఇలాంటి ఆర్థిక పరిస్థితుల లోపల కూడా మీరు సంక్షేమ పథకాలు చేపట్టి ఆ సంక్షేమ పథకాలను కింది రూట్ లోపలికి తీసుకెళ్లేది ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ ఆ సంక్షేమ పథకాలను విజయవంతం చేయడం లోపల ఆ ప్రజలలో ఒక భాగమే మేము ఉద్యోగులం. మా డిమాండ్స్ను కూడా ఖచ్చితంగా పరిష్కరించాలి. రేపటి చర్చల లోపల పరిష్కారం అవుతాయి అనే ఆశాభావంతో ఉన్నాం. కానట్టయితే మా జంగు సైరన్ కార్యాచరణ మాకున్నది. మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అవి మా డబ్బులు మాకు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లింక్ పెట్టి మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఇవాళ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రేపు చర్చలు
డిప్యూటీ సీఎం తోని బట్టి విక్రమార్కతో ఉన్నాయి. ఆ చర్చలు కనుక విఫలమైతే మా ఉద్యమ కార్యాచరణ అనేది ముందుకు పోతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.